2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. ఇది జరిగిన కాసేపటికే హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయటం వలన మరుసటి రోజు విడుదలయ్యారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. హాస్పిటల్ బెడ్ పైన ఉన్న శ్రీతేజ్ ను చూడగానే బన్నీ ఎమోషనల్ అయ్యారు. శ్రీతేజ్ తలపై చేయి పెట్టి మాట్లాడేందుకు బన్నీ ట్రై చేశారు. పక్కనే ఉన్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కూడా అల్లు అర్జున్ మాట్లాడారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడని ఆయనకు ధైర్యం చెప్పారు. శ్రీతేజ్ భవిష్యత్తు కోసం తను తోచిన సహాయం చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని బన్నీ హామీ ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న బన్నీ శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు ఆయనకు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప 2 మేకర్స్ అండగా నిలిచారు. హీరో అల్లు అర్జున్ ₹1 కోటి, డైరెక్టర్ సుకుమార్ నిర్మాతలు ₹50 లక్షల పరిహారం అందజేశారు.